వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. సార్, ఇంగ్లీష్ని నేర్చుకునే పద్ధతులు కొంతమంది మీరు గమనించండి. Then, where is your phone? No, I don't want to keep any phone. What's your name? My name is Rajanna. You are from? I came from Ananali. Where is Ananali? Ananali near Urkere. Oh, what's your qualification? Nothing. I am not a qualified. I am uneducated, thoroughly How can you uneducated. speak English? It is only learned by the people. Oh, great. Nature is my teacher. World is university. But I have no any teacher at any university. This is my university. This is my teacher. Yeah, thank you. I am not followed to anybody because I have no any confidence on the modern methods. Okay, thank you. Okay. స్కూల్కి వెళ్ళిండరు, కాలేజీలకు వెళ్ళిండరు, చదువు రాదు కానీ ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు. రీజన్ మన చుట్టూ ఉండే అట్మాస్ఫియర్, మన చుట్టూ ఉండే వ్యక్తులు, లేకపోతే మన కుటుంబ సభ్యులు ఇంగ్లీష్ మాట్లాడితే ఏబీసీడీలు రాకపోయినా ఇంగ్లీష్ వస్తుంది. ఇది అందరికీ తెలిసిన సత్యం. లైక్ మనకు తెలుగు ఎలా వచ్చిందో ఇంగ్లీష్ కూడా అలా వస్తుంది. సో వినడం ద్వారా ఇంగ్లీష్ ఎక్కువగా నేర్చుకోవచ్చు అనేది మనకి ఎప్పటి నుంచో సైంటిఫిక్ LSRW స్కిల్స్. ఫస్ట్ వీ హ్యావ్ టు లిసన్ టు ద పీపుల్. జనాల్ని వినాలి, విన్నదాన్ని మాట్లాడాలి. సో లిజనింగ్ స్కిల్స్ని ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ మెథడ్. రెండో కేటగిరీ, సార్ మన చుట్టూ ఇంగ్లీష్ వాళ్ళు లేరు, మన చుట్టూ అంతా కుటుంబ సభ్యులంతా తెలుగు వాళ్ళే, మన తెలుగు స్టేట్స్, మన పరిసరాలంతా తెలుగులోనే ఉన్నాయి, మరి వీళ్ళు ఇంగ్లీష్ మాట్లాడలేరా? మాట్లాడవచ్చు. ఫస్ట్ కొంచెం గ్రామర్ నేర్చుకోవడం, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోవడం, గ్రామర్ మీద కొంచెం పట్టు సంపాదించడం, సైకలాజికల్గా స్ట్రాంగ్ ఉండడం. నేను ఇంగ్లీష్ మాట్లాడితే ఇఫ్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ వాట్ దే విల్ థింక్ ఆఫ్ మీ, వాళ్ళు నన్ను ఏమనుకుంటారో, ఇలాంటి ఆలోచన లేకుండా ఏమన్నా అనుకోని ఫస్ట్ ఐ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పి కొంచెం దృఢ సంకల్పంతో ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్ తెలుసుకొని ప్రాక్టీస్ చేసి కమాండింగ్ తెచ్చుకొని ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళ సంఖ్య మన తెలుగు స్టేట్స్లో చాలామంది ఉన్నారు, లక్షల్లో ఉన్నారు. ఫస్ట్ చుట్టూ అట్మాస్ఫియర్ వినడం ద్వారా నేర్చుకోవచ్చు. సెకండ్, సో మనకు ఆల్రెడీ బేసిక్స్ స్కూల్లో నుంచి నేర్చుకున్నాం, వాటితో పాటు రూల్స్ రెగ్యులేషన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఇంగ్లీష్ మీద గ్రిప్ తీసుకొచ్చుకొని సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉండి ఎవరన్నా ఏమన్నా అనుకొని అని చెప్పి నేర్చుకోవాలని ఒక సంకల్ప బలంతో లైక్ స్టబార్నింగ్ నేచర్తో ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు. సో చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ ద్వారా నేర్చుకోవచ్చు, లేదా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకొని ఏమన్నా అనుకొని థాట్ ప్రాసెస్ని అంతా ఇంగ్లీష్లో పెట్టి, సో ఆలోచన విధానాన్ని అంతా కూడా ఇంగ్లీష్లో పెట్టి ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళు చాలామంది. సో ఇది ఫస్ట్ సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ ఉంది, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఇంగ్లీష్లో ఎంట్రన్స్ ఉంది అంటే కొంచెం బేసిక్స్ తెలుసు. ఈయన ఏం చేశాడు సార్ అంటే ఓల్డ్ సేయింగ్స్ అంటే కొటేషన్స్, ప్రావర్బ్స్ అంటే మన పూర్వీకులు, మన సీనియర్స్, మన పెద్దలు చెప్పిన కొన్ని మంచి మాటలు, కొటేషన్స్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకొని రీడింగ్ అంటే బుక్స్ బాగా చదువుతాడు, దాంట్లో ఎక్కడైనా మధ్యలో కొటేషన్స్ దొరికితే దాన్ని అవపోసన పట్టి కలెక్షన్ ఇవన్నీ కూడా గ్యాదర్ చేసుకొని ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ కొటేషన్స్ అని పెట్టి కొటేషన్స్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే నాకు ఐ వాజ్ షాక్డ్ అనమాట. సో అతన్ని నేను కలిశాను, అతని ద్వారా కొన్ని కొటేషన్స్ నేను తీసుకున్నాను. పర్సనల్గా నాకు కూడా కొటేషన్స్ అంటే చాలా ఇష్టం. బికాస్ సింగిల్ రీజన్, ఒక వ్యక్తి తన అనుభవాన్ని అంతా చూసి అనుభవంలో నుంచి తన తెలివిని రంగరించి ఒక కొటేషన్ని వదులుతాడు. సొసైటీకి అది ఎంత హెల్ప్ అవుతుంది, మన జీవితాన్ని అంతా మనం చూడాల్సిన అవసరం లేదు. ఆయన చూసి ఒక కొటేషన్ని వదిలినాడు, అది మనం తీసుకుంటే ఇఫ్ వీ టేక్ ఇట్, ఇఫ్ వీ గ్రాబ్ ఇట్, ఇట్ హెల్ప్స్ ఎ లాట్. సో అది మనకు జీవిత పరంగా, మన సెకండ్ లాంగ్వేజ్ పరంగా చాలా హెల్ప్ అవుతుంది అనే ఇంటెన్షన్తో పర్సనల్గా ఐ లైక్ కొటేషన్స్. సో ఈరోజు నేను చెప్పొచ్చేది ఏంటంటే మన ఛానల్లో కూడా కొటేషన్స్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను లైవ్ క్లాస్లోకి వచ్చినప్పుడు కొటేషన్స్ చెబితే ద రూట్స్ ఆఫ్ అన్ ఎడ్యుకేషనల్ ట్రీ, మనకి గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ కాలేజెస్లో వెళ్తే గోడలకు రాసింటారు, విద్యావృక్షం అనే వేర్లు చేదుగాను, అవి అందించే ఫలాలు చాలా మధురంగాను ఉంటాయి. ద రూట్స్ ఆఫ్ అన్ ఎడ్యుకేషనల్ ట్రీ ఆర్ బిట్టర్ బట్ ద ఫ్రూట్స్ ఆర్ సో స్వీటర్ అని. సో అలాంటివి లైవ్లో చెప్పినప్పుడు ఇంటర్నెట్ టక్కున నేర్చుకొని లైక్ కామెంట్ పెట్టిన వాళ్ళు చాలామంది. సో అందుకు ఈరోజు నుంచి మన ఛానల్లో రోజు ఒక కొటేషన్ తీసుకుందాం, కొటేషన్ ద్వారా ఇంగ్లీష్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకుందాం అనే ఇంటెన్షన్తో. సో టుడేస్ మై ఫేవరెట్ కొటేషన్
సార్ వెన్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్, కష్టాలు లేకపోతే బాధలు లేకపోతే ఇబ్బందులు లేకపోతే అవమానాలు. సార్ వెన్ ట్రబుల్స్ పీప్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫ్రంట్ డోర్, కష్టాలు ఎదురుగుమ్మం నుంచి వచ్చినప్పుడు, వెన్ ట్రబుల్స్ పీప్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫ్రంట్ డోర్, కష్టాలు ఎదురుగుమ్మం నుంచి తొంగి చూసినప్పుడు, లెట్ us not your vision, let us not our vision, sir, let us not our vision fly out of the back door. జీవితంలో కష్టాలు ఎదురుగుమ్మం నుంచి వచ్చినప్పుడు నీ యొక్క టార్గెట్, నీ యొక్క గోల్ సెట్టింగ్ వెనక గుమ్మం నుంచి పారిపోకూడదు. ధైర్యంగా ఎదుర్కొనే ఒక మైండ్ సెట్ని పెట్టేసుకో. బికాస్ ఏదైనా సమస్యను కామెంట్లో పెట్టండి. సమస్యను ఎదుర్కొంటే ఫేస్ ఇట్ గోస్ అంటాడు. ఫేస్ ఇట్ గోస్. ఫేస్ చేయి వెళ్ళిపోతుంది, ఫేస్ ఇట్ గోస్, అదర్వైజ్ ఇట్ గ్రోస్ అంటాడు. సమస్యను ఎదుర్కొంటే వెళ్ళిపోతుంది, లేకపోతే తప్పించినామా అది పెరుక్కుంటూ పోతుంది. ఫేస్ ఇట్ గోస్, అదర్వైజ్ ఇట్ గ్రోస్ అంటాం. నచ్చితే కామెంట్లో పెట్టండి. సో అట్లా ఈరోజు నా కొటేషన్, వెన్ ట్రబుల్స్ పీప్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫ్రంట్ డోర్, when troubles peeps in front of the front door, let us not your vision fly out of the back door. కష్టాలు ముందు గుమ్మం నుంచి వస్తే నీ యొక్క విజన్ వెనక నుంచి వెళ్ళిపోకూడదు, ధైర్యంగా ఎదుర్కో. మనం ఏ పని మొదలుపెట్టినప్పుడైనా కష్టాలు, ఇబ్బందులు, అడ్డంకులు, ఆటంకాలు, మాటలు, అవమానాలు క్వైట్ కామన్, ఈవెన్ వెన్ వీఆర్ లర్నింగ్ ఇంగ్లీష్ ఆల్సో. అలాంటప్పుడు ఎదుర్కొందామా, వెనక్కిపోదామా, బ్యాక్ స్టెప్ వేస్తే బ్యాక్ అయిపోతాం. ఫేస్ చేద్దాం, అయితే హిట్, లేకపోతే ఎక్స్పీరియన్స్. సో టుడేస్ మై ఫేవరెట్ కొటేషన్ ఇస్, సార్ వెన్ ట్రబుల్స్ పీప్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫ్రంట్ డోర్, కష్టాలు ఎదురుగుమ్మం నుంచి వచ్చినప్పుడు, వెన్ ట్రబుల్స్ పీప్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫ్రంట్ డోర్, లెట్ us not our vision fly out of the back door. మన విజన్, మన గోల్ సెట్టింగ్స్, కష్టాలు ఎదురుగుమ్మం నుంచి వచ్చినప్పుడు మన గోల్ సెట్టింగ్స్, మన టార్గెట్ వెనక నుంచి వెళ్ళిపోకూడదు, ధైర్యంగా ఎదుర్కోవాలి. దాట్స్ మై టుడేస్ కొటేషన్. సో నచ్చితే కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి. రోజు ఎవ్రీడే వి లర్న్ వన్ కొటేషన్. లైవ్ కూడా వస్తాను. ఇంకొకటి ఏంటంటే సమ్మర్ క్లాసెస్ హ్యావ్ బీన్ స్టార్టెడ్. ఎలా నడుస్తాయో ఒకసారి ఒక 5 minutes వీడియో చేద్దాం అనుకున్నా. సో ఈరోజు ఎలా టైం వచ్చింది, 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ విషయంలో ఎవరైతే వీక్ ఉన్నారో, ఇంగ్లీష్ అంటే కొంచెం భయము, ఇంగ్లీష్ అంటే కొంచెం కష్టము, తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినా, సమ్మర్ క్లాసెస్లో నాకు ఒక 45 days to 50 days ఇవ్వండి. మాకున్న టీచింగ్ ఎక్స్పీరియన్స్తో, మాకున్న టీచింగ్ ఎబిలిటీస్తో, స్కిల్స్తో పిల్లలకి భయం లేకుండా ఎంటర్టైన్ చేస్తూనే, నవ్విపిస్తూనే, పిల్లల్ని ఆహ్లాదపరుస్తూనే, ఆనందపరుస్తూనే, వాళ్ళని సమ్మర్కి వచ్చినానే సమ్మర్లో నేను ఇంత స్ట్రగుల్ పడాలనా అని పెయిన్ తెలియకుండానే ఇంగ్లీష్ నేర్పించే బాధ్యత నేను తీసుకుంటాను చెప్తూ, మీ పిల్లలు కనుక ఇంగ్లీష్లో స్ట్రగుల్ అవుతుంటే 50 days నాకు టైం ఇవ్వండి. జీవితంలో ఇంగ్లీష్ అంటే భయం లేకుండా, గ్రామర్ అంటే బెదరకుండా, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అయినా, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అయినా, లేకపోతే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అయినా, లేకపోతే టెన్సెస్ అయినా, ఇంకోటి ఏదైనా ఒక 50 days మీ పిల్లల్ని 4th to 10th క్లాస్ అనుకుంటే వాళ్ళు నాకు ఒక 50 days టైం ఇవ్వండి. పెయిన్ తెలియకుండా, సమ్మర్కి వచ్చినాడనే ఫీలింగ్ తెలియకుండా ఇంగ్లీష్ నేర్పించి పంపించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇక్కడ మనకి హాస్టల్ ఉంటుంది, ఎమ్మిగనూరు, కర్నూలు డిస్టిక్ ఎమ్మిగనూరు. సో మీరు ఒకసారి గమనించండి. మీకు నిజంగా పాసిబుల్ అవుతే ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ విత్ అస్. అండ్ డెఫినెట్లీ నేను వాళ్ళ పిల్లల్ని మార్చి పంపిస్తాను. ఒక అద్భుతమైన సమ్మర్ని వాళ్ళకు మర్చిపోకుండా జీవితంలో బెస్ట్ సమ్మర్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెబుతూ, యో మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. థ్యాంక్ యూ.